ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరనున్నారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. 10,000 మందితో బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పార్టీ ఇచ్చే బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంబాల శ్రీనివాసరావు చెప్పారు. ఆయన బీజేపీలోకి చేరబోయే పరిణామాలు, ఏర్పాట్లపై కంబాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు. గోకవరంలో కమలం వికసించబోతోంది. ఈ నెల 25న గోకవరం మొత్తం కూడా కాషాయమయం కాబోతుంది. బీజేపీలోకి కంబాల శ్రీనివాసరావు ఇవాళ 25వ తేదీన అధికారికంగా పార్టీలోకి వెళ్ళబోతున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే ఏర్పాట్లు అట్టహాసంగా పూర్తి చేయడం జరిగింది. అయితే ఆయన బీజేపీలో చేరికకి సంబంధించినటువంటి మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కంబాల శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏర్పాట్లు ఎలా జరిగాయి, ఏ విధంగా ఉండబోతుంది బీజేపీలోకి మీ అరంగరేట్రం? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. రాష్ట్ర చరిత్రలో కానీ భారతీయ చరిత్రలో కానీ ఒక అద్భుతమైన చేరిక అనేది చాలా తక్కువగా ఉంటాయండి. బట్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి ప్రభంజనం కానీ దాని చేరిక కానీ చాలా చరిత్ర కలిగిన ఏర్పాట్లు జరుగుతున్నాయండి. దాంట్లో ముఖ్యంగా ఈ డిఎంఎస్ ఈవెంట్కి సంబంధించిన నేతి భాస్కరరావు గారు అని చెప్పి మాకు ఈయన మా ప్రధాన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో మీకు చెప్పాను, వారికి బంధువులు అవుతారు. ఈరోజు మేము ఇంత ధైర్యంగా హాయిగా ఉన్నామంటే కారణం ఈ ఫంక్షన్ నాది అని చెప్పి 10,000 మందికి సరిపడే విధంగా అన్ని రకాల సౌకర్యాలు, వారి యొక్క ప్రణాళిక కానీ వారు చేస్తున్న ఏర్పాట్లు కానీ చూసిన తర్వాత మేము దీని మీద దృష్టి వదిలేసేసి మేము మిగతా ఏర్పాట్లను చేసుకుంటున్నాం. డిఎంఎస్ అనేది ఎన్నో కార్యక్రమాలు ఎంతోమందికి కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాల కాలం నుంచి వాళ్ళు చేస్తూ చాలా భారీ ఎత్తున వాళ్ళ ఏర్పాట్లు చూడగానే నాకు అర్థమైపోయింది. ఆడియో సిస్టమ్ కానీ వీడియో సిస్టమ్ కానీ చేస్తున్న పని వాళ్ళు కానీ వాళ్ళు ఎంతో వినయ విధేయతలతోటి రఫ్గా లేకుండా చాలా బాగుందండి. ఇది అంతవరకు మీకు చెప్తున్నాను. రెండోది ఏంటంటే చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో చేరికలు ఎలా ఉంటాయంటే అదొక చరిత్ర, అది కూడా పెద్ద చరిత్ర అండి. ఎలా అంటే మీకు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైనా రిజైన్ చేస్తే వాళ్ళు మైనారిటీలు కానీ దళితులు కానీ వాళ్ళు తిన్నగా జనసేనలో కానీ లేకపోతే తెలుగుదేశంలో కానీ వెళ్ళిపోతారు. ఈ రోజున దళితులందరికీ కూడా 3 నియోజకవర్గాలు జగ్గంపేట కానీ రాజానగరం కానీ రంపచోడ నియోజకవర్గాల్లో దళిత వర్గాలు మైనారిటీ వర్గాలకు ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం పోయిందండి. ఏంటంటే మానవత్వం అన్నిటికన్నా గొప్పది. కంబాల శ్రీనివాసరావు మానవత్వానికి ప్రాతిపదికగా నిలిచారు. అలాగే నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనాన్ని నేను వివరించడం చాలామంది జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఒకటే కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చారు. ఈ రోజున చాలామంది నాయకులు ఉన్నారు. కష్టం వచ్చిందంటే సాయం చేసే కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ అయితే ఉంది, ఇంకోటి అయితే ఉంది. మానవత్వమే గొప్పది ప్రథమ భాష్యంగా అనే పదాన్ని వాళ్ళ మనసులో పెట్టుకుని వరసాల ప్రసాదరావు గారు మీకు ఆల్రెడీ చెప్పాను, ఆయన కరడుగట్టిన వైఎస్ఆర్సీపీ లీడర్ 12 సంవత్సరాలుగా దాంట్లో ఉంటూ ముగ్ధుడయ్యి తమ్ముడు నువ్వు మానవత్వానికి ప్రాతిపదికగా నిలిచావు, కులమతాలకు అతీతంగా చేస్తున్నావు, నేను నా అనుయాయులు కలిపి జాయిన్ అవుతామని చెప్పి స్వచ్ఛందంగా స్టేట్ సెక్రటరీ పోస్ట్గా రిజైన్ చేసి ఈ రోజున నాతో పాటు 100 మందిగా రిజైన్ చేసి నాతో నడుస్తుంటే ఇది తెలుసుకున్న నియోజకవర్గాల అన్ని మూలల నుంచి కూడా మేము జాయిన్ అవుతాం ప్రతిరోజు నాకు దళితులు మైనారిటీలు వస్తున్నారు. ఇది పెద్ద చరిత్ర అండి. ఈ విషయాన్ని మీరు చాలా స్వచ్ఛందంగా ప్రకటించుకోవచ్చు. ఎవరెవరు హాజరు కాబోతున్నారండి కేంద్ర బీజేపీ నుంచి కానీ రాష్ట్ర బీజేపీ నుంచి? పురంధరేశ్వరి గారు మీకు తెలిసిందే, ఎంపీ గారు మనకి వారైతే వస్తున్నారు. కేంద్ర మంత్రివర్యులు వారు కూడా వస్తున్నారని తెలిసింది, వస్తున్నారండి. సత్యకుమార్ యాదవ్ గారు కూడా వస్తున్నారు, ఆరోగ్య శాఖ మంత్రి. సో ఇలాగ వీళ్ళు ప్రముఖులు వస్తూ రాష్ట్ర బీజేపీ అంటే సోము వీర్రాజు గారు ఒకళ్ళు, అలాగే ఉపాధ్యక్షులు మన వేటుకూరి సూర్యనారాయణరాజు గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు, మన మట్టా మంగరాజు గారు మీకు తెలుసు, మీకు భారతీయ జనతా పార్టీ ఆయన సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో ఆయనకి ఎంతమంది తెలుసు అని చెప్పారు. ఆయన ఈ మధ్యకాలంలో 15 రోజుల నుంచి చూస్తున్నాను. ఆయన చేస్తున్న ఏర్పాట్లు కానీ ఆయన పిలుస్తున్న జనాల గురించి వారి యొక్క ప్రొఫైల్ గురించి వివరించి చెప్తుంటే మీరు చాలామంది ప్రముఖులు చూడొచ్చు. దాంట్లోని అజ్ఞాతంగా ఉండిపోయి ఎంతో సేవ చేస్తున్న భారతీయ జనతా పార్టీ సేవ చేస్తున్న చాలామంది ప్రముఖులు మీకు దాంట్లో కనిపిస్తారండి. ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? 10,000 మంది అండి. ఇంకా మించిన మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఇదేంటి అందరికీ చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఏంటి ఇంత పెద్ద జర్మన్ షెడ్స్ అవి వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఈ ప్రాంతంలో ఒక పార్టీలో చేరడానికి ఇంత పెద్ద అంటే 4 గంటలు జరిగే ప్రోగ్రాం కోసం ఇంత పెద్ద భారీ ఏర్పాటు, ఆడియో సౌండ్ సిస్టమ్ మీకు ఇక్కడి నుంచి ఊరంతా వినిపించేలాగా మన ఒక కేబుల్కే 2.5 lakhs ఖర్చు పెట్టారు ఆయన. ఇది జస్ట్ గోకవరం అంతా వినిపించడానికి అన్ని చోట్ల మైకులు పెట్టి కేబుల్ ఎస్టాబ్లిష్ చేయడానికి 2.5 lakhs పెట్టి ఖర్చు పెట్టారు ఆయన. అంటే అంత భారీ ఎత్తున జస్ట్ ఆడియో సిస్టమ్ కోసం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అంత భారీ ఎత్తున జనాలు వస్తున్నారు. అంటే వేలాదిగా జనం వస్తున్న సందర్భంలో భద్రత అన్ని అంశాలు చూసుకున్నారు.
పోలీస్ వారికి ఇన్ఫామ్ చేసామండి. ఇవాళే R&B రాజమండ్రి వాళ్ళకి కూడా మా 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 టీం వెళ్ళి అక్కడ వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేస్తున్నారు. భద్రత సరిగ్గా ఉందా లేదా వారు వెరిఫికేషన్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా ముందుగానే 15 రోజుల పాటు ముందుగానే ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు, సిఐ గారు కూడా వచ్చారు. అలాగే వారి పై స్థాయి అధికారులు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. భద్రతా ఏర్పాట్లు అయితే ఉన్నది. ముఖ్యంగా ఈ డిఎంఎస్ వరకు ఉండే గొప్ప అనుభవం ఏంటంటే వాళ్ళు బ్యారికేడ్స్ నిర్మించి ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకుండా ఉండే విధంగా చాలా భద్రంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఈ మధ్యనే చాలా విషాద సంఘటనలు కూడా జరిగినాయి. ఆయనకున్న అనుభవంతో ఈ బ్యారికేడ్ వ్యవస్థ అనేది పెట్టి జనాలు ఎవరు కూడా తొక్కిసలాట్లోకి వెళ్ళకోని విధంగా మనం అంటే సిస్టమ్ డిజైన్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదండి. సిస్టమ్ లేని చోటే అంటే ప్రణాళిక రహితంగా చేసే పనులు ఉంటాయి చూసారా, అవి చాలా ఇబ్బందులు కలుగజేస్తాయి. మేము మొట్టమొదటిగా ఆలోచించింది కూడా డిఎంఎస్ మన నేతి భాస్కరరావు గారితో నేను ఆలోచించిన ఫస్ట్ విషయం ఏంటంటే వెహికల్స్ కంట్రోల్ ఎలా ఉంటుంది, గ్యాంగ్ వే ఎలా ఉంటుంది, పీపుల్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. దాన్ని బాగా కరెక్ట్గా డిజైన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకు ఏ రకమైన కన్ఫ్యూజన్ లేదు. ఎంతమంది అయినా రాని ఒక ప్రణాళికాబద్ధంగా బౌన్సర్లు కూడా ఒక 60 మంది బౌన్సర్స్ వస్తున్నారు. అలాగే వాలంటీర్స్ కూడా ఒక 25 మంది సప్లై చేయడానికి కూడా ఒక 25 మంది అంటే ఆ విఐపీలకి వాళ్ళకి సప్లై చేయడానికి వస్తుంది. అంటే ఏ రకమైన ఆడవాళ్ళకి టాయిలెట్స్ వాళ్ళకి అన్ని రకాలుగా ఆ టాయిలెట్స్ ఎక్కడ ఉంటాయని చెప్పిన ఒక రకమైన బోర్డ్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం. అలాగే వెహికల్స్ ఏ మండలానికి సంబంధించిన వెహికల్ ఎక్కడ పార్క్ చేయాలి, ఆ వెహికల్కి ఎంట్రీ వేరు ఎగ్జిట్ వేరు, దానివల్ల మీకు వెహికల్ ఎక్కడ జామ్ అవ్వవు. సో ఇలా వచ్చిందంటే వెహికల్ అలా బయటకు వెళ్తుంది. అలా ఎంట్రీ ఎగ్జిట్ డిఫరెంట్గా మేము డిజైన్ చేయడం జరిగింది. సార్, బీజేపీలో చేరిన తర్వాత మీ సేవలు ఎలా ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను స్వతంత్రుని. ఈ రోజు వరకు అవి చూసే నన్ను భారతీయ జనతా పార్టీ ఆహ్వానించింది. కానీ భారతీయ జనతా పార్టీ ఒకసారి కండు వేసిన తర్వాత అధిష్టానం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి. నాకు ఎన్నో ప్రణాళికలు ఉండొచ్చు, బట్ నేను ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను. వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటే నేను అలా చేయడం నా బాధ్యత అవుతుంది. వాళ్ళు ఏ స్థాయిలో నిర్ణయం తీసుకున్నా నేను అది మాత్రం నేను చెప్పగలను. సపోజ్ మీరు రాష్ట్ర స్థాయిలో పనిచేయాలంటే రాష్ట్ర స్థాయి నాయకుడిగా పనిచేస్తాను. లేదు నేను ఆంగ్లము, ఇంగ్లీషు, తెలుగు ఇంగ్లీషు, హిందీ బాగా మాట్లాడతాను, నాకు అనర్గళంగా మాట్లాడగలను. మీరు జాతీయ స్థాయిలో కూడా మీరు సేవలు చేయాలంటే జాతీయ స్థాయిలో పనిచేయడం కూడా సిద్ధంగా ఉన్నాను. ఏ స్థాయిలో వాళ్ళు వినియోగించడానికి సిద్ధంగా ఉన్నా ఆ స్థాయిలో. ఎందుకు చెప్తానంటే ఈ మాట, సపోజ్ నన్ను ఢిల్లీ వెళ్ళమన్నారు. నేను వెళ్ళడానికి ఏ రకమైన ఫెసిలిటీస్ నాకు అవసరం లేదు. వాడి ఇన్ఫర్మేషన్ ఒకటే చాలు. నా వరకు నేను ఫ్లైట్స్ బుక్ చేసుకుంటాను, నా కెమెరామెన్ తీసుకుంటాను, నా అసిస్టెంట్ తీసుకుని నేను బయలుదేరి వెళ్ళిపోతాను. ఇంకో చోట ఎలా ఉంటుందంటే మాకు ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేయండి, ఇలా అడగక్కర్లేదు నాకు. అది నేను బయలుదేరి వెళ్ళిపోతాను, నా సేవలు నేను చేసుకుంటాను. అంత స్థాయిలో నేను పనిచేయడానికి ఏ రాష్ట్రంలో సేవలు ఇమ్మన్నా ఆ రాష్ట్రం సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా పూర్తి స్థాయిగా మారిపోయిన తర్వాత మీ ఆధ్యాత్మిక సేవలు కొనసాగిస్తారా? అసలు అదండి నా బేసిక్ ఏదో నేను మర్చిపోలేను. నేను ఎప్పుడూ ఆధ్యాత్మిక సేవల్లో కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక సేవల కన్నా పైన ఇంకొక లేయర్ ఉంది, అదేంటో మానవత్వం. మానవత్వం నుంచే ఆధ్యాత్మిక సేవలు, దాని నుంచే కులమతాలు, దాని నుంచే రాజకీయ పార్టీలు, ఇవన్నీ కిందవి. నేను ఫస్ట్ తీసుకున్న స్టెప్ ఏంటంటే మానవత్వం. మానవత్వంతో ఎవడ బాధపడ్డా వాడికి సేవ చేయడమే నాకు చాలా తృప్తినిచ్చేది. ఇవ్వడంలో ఉండే ఆనందాన్ని చాలా ఎక్కువ అనిపిస్తున్నాను. చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, మీ న్యూస్ కూడా చెప్పాను, కిక్కు చాలా వస్తుంది నాకు. అసలు ఏంటంటే ఒకటికి ఇస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. దాన్ని ఎప్పుడూ జీవితాంతం కూడా నేను మెయింటైన్ చేస్తాను. దేశంలోనూ రాష్ట్రంలోనూ ఇన్ని రాజకీయ పార్టీలు ఉండగా బీజేపీనే ప్రధానంగా ఎందుకు? భారతదేశాన్ని రక్షించగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటేనండి. ఎవడన్నా చెప్పండి దమ్ముందా ఎవరికైనా నేను భారతదేశాన్ని రక్షించగలని చెప్పని. కాంగ్రెస్ గవర్నమెంట్ జీవితంలో భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ ఎంత దీనంగా ఉందండి. ఇప్పుడు చూడండి, అత్యాధునిక ఆయుధాలు, అత్యాధునికమైన విమానాలు, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి పెద్ద 5,000 కోట్లు విలువ చేసే ఓడ, ఇలాంటి మన గస్తీని ఇది ఎంతో తీర ప్రాంతం, మన చాలా పెద్దది భారతదేశానికి. అలాగే భారతదేశంలో మతాన్ని దేవుడిగా చేశారు. నిజానికి మతం అంటే దేవుడు కాదండి, అది జీవన విధానాన్ని. దాన్ని ఈ రాజకీయ కుయుక్తులు, దుర్మార్గులు, ఆర్థిక పరిస్థితులను దోచుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కానీ దానికి విశిష్టతను కానీ ప్రాచుర్యం నాశనం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే కుతంత్రాలన్నిటి కూడా ఉక్కు పాదంతో అణచగలిగే ఒకే నరేంద్ర మోడీ గారు. మరి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మీకు ఎక్కడ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయండి? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా బ్లాస్టింగ్స్ ఎలా జరిగేవి? ఎంతమంది చంపేయబడ్డవారు? ఇది దుర్మార్గుల చేతిలో కళ్ళి వినిపోయిందని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారి చేతిలో ఉన్న భారతీయ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఆయన 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చినప్పుడు 3వ స్థానం తీసుకెళ్తున్నాడు. అది చేయగలడు ఆయన. అలాంటి మహానుభావుడు భారతీయ జనతా పార్టీలో ఉంటే నా భావజాలానికి భారతీయ జనతా పార్టీ భావజాలానికి సామ్యత ఉంది కాబట్టే ఈ రోజున భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు నాకు ఆదర్శమూర్తి, త్యాగధనుడు, అలాగే యోగి ఆదిత్యనాథ్. సో అందుగురించే నేను ఈ భారతీయ జనతా పార్టీలో పురంధరేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 10,000 మందితోటి నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నానండి. ఈ నెల 25న ఏ సమయానికి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పటికి ముగుస్తుంది?
షార్ప్గా 9 గంటలకి మాకు ఆర్కెస్ట్రాతో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతుందండి. ప్రజలు అప్పటికి వచ్చేస్తారు. ఇంకా కొంచెం లేట్గా వచ్చినా అటు ఇటు అయినా కలుస్తారు. మేడం గారు నేను ఎక్స్పెక్టేషన్ 10 నుంచి 10:30 వరకు వస్తారు. 10:30 నుంచి మేము మొట్టమొదటిగా సంతోషంగా నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ పుట్టినరోజు. దాన్ని మేము ఘనంగా ఇక్కడ స్టేజ్ మీద చేస్తాం. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మా మట్టా మంగరాజు గారు చేస్తున్నారన్నింటినీ కూడా. దాని తర్వాత మేము చేస్తున్న విశిష్టమైన కార్యక్రమాలను కానీ ఆడియో వీడియో ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది. అదైన తర్వాత కండువాలన్నీ మొట్టమొదటిగా కండువా నాకేస్తారు. దాని తర్వాత నేను ఎక్కువ సంతోషపడేది ఇప్పుడు ప్రముఖులకి ఎవరికి కండువాలు కదండి, దళిత నాయకులకి దళితులకి ఇప్పుడు కండువాలు పడుతుంటాయి. ఇప్పుడు అది మేము చాలా ఆనందం కలిగించినాం. ఈ సందర్భంలోనే ఈ రోజున ఒక ట్రాన్స్జెండర్ కూడా వచ్చారు నా దగ్గర, సుబ్బలక్ష్మి ఆవిడ పేరు. ఆవిడ మంత్రులతోటి ఎమ్మెల్యేలతో తిరుగుతుంటారు. ఆవిడ చాలా డిబేట్లు కూడా పాల్గొంటారు. ఆవిడ ట్రాన్స్జెండర్ ఇలా వచ్చి సార్ నేను మీతో పాటు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతానంటే మొట్టమొదటిసారిగా నాకు చాలా ఆనందం కలిగింది. అంటే అన్ని మతాల వారితో కలుపుకుంటూ ఆఖరి ట్రాన్స్జెండర్స్ కూడా నా యొక్క కార్యక్రమాలు ముగ్ధులవుతానంటే చాలా సంతోషం కదండి. ఆవిడ కూడా ఈరోజు వచ్చి నేను మీతో పాటు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతానంటే నేను వేదిక మీదకి పిలుస్తానమ్మా, మాతో పాటు వేదిక మీద కూర్చో పర్వాలేదని చెప్పాను. అది ఓవరాల్గా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో కంబాల శ్రీనివాసరావు గారు బీజేపీ కండవ కప్పుకోబోతున్నారు. దేశ ప్రజల రక్షణ కోసం, అదేవిధంగా దేశాన్ని కాపాడేటువంటి క్రమంలో బీజేపీ చేస్తున్నటువంటి సేవలకు మంత్రముగ్ధునై తాను బీజేపీలో చేరడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కంబాల శ్రీనివాసరావు. మొత్తానికైతే ఏర్పాట్లు అయితే ఘనంగా చేశారు. ఈ నెల 25వ తారీఖు అట్టహాసంగా బీజేపీలోకి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం కేంద్రంగా ఆయన చేరబోతున్నారు. తిరుమలతో గణేష్, ఐ న్యూస్, గోకవరం నుంచి.